అందరికీ నమస్కారం. భాగ్యశ్రీల భోగి సకల భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పర్వం మకర సంక్రమణానికి తొలి వేడుక. అష్టదిక్కులు అనుకూలించాలని ఇంద్రుడి అనుగ్రహం కోసం ఇంద్రపర్వంగా భోగిని నిర్వహిస్తారని కాలతంత్రం ప్రకటించింది. మా పంటలు సమృద్ధిగా పండి సంపదలు చేకూరి ఇంటింట ఐశ్వర్యం వర్ధిల్లే భోగి సంతోష సంబరమై మురిపిస్తుంది. భోగ్యం అంటే ధనం, ధాన్యం, సిరి సంపదలు. వీటిని భూమి అందిస్తుంది. భూమి ద్వారా లభించిన భాగ్యాలను ఆస్వాదించేవారు భోగులు. ప్రకృతి అనుగ్రహంతో భోగులుగా వర్ధిల్లే వారందరూ పొడమి పట్ల కృతజ్ఞతాభావంతో భోగిని నిర్వహించాలన్నది శాస్త్రం. భోగి అంటే పాము అనే అర్థము ఉంది. కాలాన్ని సర్పంతో సమన్వయం చేస్తారు. కాలంలో జరిగే మార్పులకు భోగి పర్వం ప్రతిబింబం. కాలం అనుకూలించాలని, అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించే ప్రక్రియల సమాహారమే భోగి సంప్రదాయాలు. మధుర భక్తితో తనను మెప్పించిన గోదాదేవిని శ్రీరంగనాథుడు భోగినాడే పరిణయమాడాడని, ప్రతీది భోగేంద్రనాథుడికి నాథుడిగా రంగనాథుడు అంగరంగ వైభోగంతో ఆండాళ్లకు భాగ్యసిద్ధిని అనుగ్రహించిన సందర్భమే భోగి. గోదాదేవి ఆత్మకు రంగనాథుడు పరమాత్మకు సంకేతం. ఆత్మస్వరూపం పరమాత్మానుభూతిని పొందడమే భోగం. ధనధాన్యమంతా ధనుర్మాసమంతా కొనసాగిన ఆధ్యాత్మిక సాధన భోగితో సుసంపన్నమవుతుంది. జడత్వం నుంచి చేతనత్వాన్ని సంతరించుకోవటం, పాత వ్యవస్థలోని చెడును వదిలి నవ్యత్వం వైపు పురోగించడమే సంక్రమణం. వేదకాలంలో మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభంలో అగ్రహాయణి పేరిట హోమాన్ని నిర్వహించేవారు. దానికి ప్రతీక భోగిమంటల వేడుక. సంక్రాంతి నుంచి సూర్యగమనం పరివర్తన చెందుతుంది. సూర్యకిరణాలు మరింత తేజోవంతంగా ఉంటాయని, జీవులకు నవచైతన్యాన్ని కలిగిస్తాయని తైత్తరీయోపనిషత్తు పేర్కొంది. అందుకే భోగి రోజు సూర్యుడిని, భూమిని, అగ్నిని ఆరాధించాలని చెబుతారు. భోగినాడు పాతాళం నుంచి బలిచక్రవర్తి భూమిపైకి వస్తాడని ప్రతీతి. దానగుణశీలైన బలికి స్వాగతం పలకడానికి ప్రత్యేకమైన రంగబలికలను తీర్చిదిద్దే సంప్రదాయం ఏర్పడిందంటారు. భోగిపిళ్ళ వేడుక ఎంతో ప్రసక్తి ఉంది. సూర్యుడి రంగు రూపం ఉన్న రేగుపళ్లను పిల్లల తలపై నిచ్చిపోయటం వల్ల సూర్యశక్తి సంపూర్ణంగా ప్రసరించి వారికి ఆరోగ్యం చేకూరుతుందని భావిస్తారు. భోగి నుంచి నెల రోజుల పాటు నువ్వులు, బెల్లం మిశ్రమంతో చేసిన చిమ్లీని స్వీకరిస్తే కఫ సంబంధిత వ్యాధులు దూరమై రాబోయే వేసవిని తట్టుకునే శక్తి లభిస్తుందని ఆయుర్వేదం వివరిస్తోంది. భోగినాడు ఏర్పాటు చేసే బొమ్మల కొలువు జీవ పరిణామ క్రమ విశేషాలతో పాటు వైరాగ్య తాత్విక దృక్పథాన్ని వెల్లడిస్తుంది. భోగాన్ని వదిలి త్యాగానికి సిద్ధం కావాలని, ప్రతికూలతను విడనాడి గుణాత్మకమైన సానుకూల పరివర్తనతో మసులుకోవాలని ఈ పండుగ దిశానిర్దేశం చేస్తుంది. అందరి అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ సమిష్టి జీవనత్వంలో నూతన క్రాంతి పదం వైపు ప్రగతిశీల భావనతో పురోగమించవలన ఆధ్యాత్మిక ఆత్మీయ సందేశాన్ని భోగి ఆవిష్కరిస్తుంది. శ్రీ డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ గారికి కృతజ్ఞతలతో అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.